4000 రూపాయలకి ఒకేసారి పెంచి శభాషణని ప్రజలందరితో కూడా అనిపించుకోండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పెన్షన్లను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో నాయకులు కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. స్వయంగా నేనే గూడూరు టౌన్లో ఇక్కడ పుట్టాను కాబట్టి ఇక్కడ ఉన్నాను కాబట్టి ప్రతి నెల మా కమిషనర్ గారి నాయకత్వంలో ప్రతి వార్డులో కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఈ గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో 37,020 పెన్షన్స్ దాదాపు 16,73,00,000తో పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక రోజులోనే ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము పెన్షన్లు పనిచేయడం పోతుంటే కొంతమంది పెరాలసిస్లో ఇటీవల వచ్చిన వాళ్ళు కూడా మా నాయకులు చూపించారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాస్పిటల్లో వెళ్ళి అది ఎంట్రీ చేసుకొని ఏదైనా ఇబ్బందులున్నా ఏదైనా సమస్యలున్నా కమిషనర్ గారితో సంప్రదించండి, ఏ విధంగా చేయాలో అవి కూడా చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అలాగే ఇల్లు కాలిపోయిందని కూడా మా నాయకులు చెప్పారు. వాళ్ళకి ఒక 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ నుంచి ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి కేవలం దావూస్కి వెళ్ళినటువంటి మా ముఖ్యమంత్రి వర్యుడు అలాగే మా విద్యాశాఖ మంత్రి వర్యుడు లోకేష్ గారు అక్కడ వాళ్ళు వెళ్తే రెడ్ కార్పెట్ వేసి పారిశ్రామికవేత్తలు స్వాగతాన్ని పలికిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే గతంలో జైటాక్ కట్టలేక ఉన్నటువంటి పరిశ్రమని కూడా మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్లో నేను పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకు వస్తున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ నమ్మకాన్ని ఇప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రొమ్ము చేయని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర విమానాశ్రయ